హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎప్పుడైనా వామాక్ బజ్జీలు తిన్నారా? ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి వామాక్ బజ్జీలు. ఫస్ట్ నేను ఒక 10-15 అట్లా ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం. వచ్చేయండి, కడుక్కొని మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా బాగుందండి. నేనైతే వామాక్ టేస్ట్ అసలు అనిపించలేదు. వామ్ టేస్ట్ అనిపించలేదు అసలు. పిల్లలు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇలా చేసి పెట్టండి. ఆనియన్ పకోడీ అండ్ ఆలు అవి కాకుండా ఒకసారి ఇలా ట్రై. నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడము. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని పిండి జల్లి తీసుకున్నానండి, శనగపిండి. తర్వాత అందులోకి ఉప్పు సోడా వేసుకొని కలిపేసుకుందాం. నేను ఎక్కువ ఏం చేయలేదండి, ఇద్దరికి సరిపోయేలా చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకి అయితే బాగా తింటారనమాట. ఆ టేస్ట్ అనిపించదు. అయిన తర్వాత అదే వంట సోడా అంటారు కదండి, అది ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఆయిల్ అంతా పీట్ చేసుకుంటుంది. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ నా కుకింగ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ తర్వాత విస్కర్ తోటి వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఆనియన్ బజ్జీల కన్నా నాకు ఇవి బాగా నచ్చినాయి అనమాట. మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తింటామంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. తర్వాత పిండి కలిపేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. నాకు సరిపోలేదు, అందుకే మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, పిండి ఇలాగా కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది అనమాట. అలా కలుపుకోండి. మరి బజ్జీ అంటే మళ్ళీ జారిపోతే పిండి వేయలేం కదా. తర్వాత మనం బజ్జీలు వేసుకునే పెనం పెట్టుకొని గ్యాస్ వెలిగించేసుకొని తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి కింద మనం బజ్జీలు వేసేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ అది బజ్జీ తేలుతుందో లేదో చూసుకొని వేసుకుందాం. చూడండి, అలా డిప్ చేసేసుకొని అందులోకి వేసేసుకుందాం. నేను ఒకటైనా ఆక్ షేప్లో తెప్పిద్దాము బజ్జీ అనుకున్నాను. ఫస్ట్ టైం అయితే మంచిగా రాలేదన్నమాట. తర్వాత నెక్స్ట్ వేసినప్పుడు బాగా వచ్చాయి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం కదా, వేయలేకపోయాను ఆకుతోటి. అలా వచ్చాయి అన్నమాట. ఒకటైనా ఆకు షేప్లో రావాలని కోరుకున్నాను, కానీ లాస్ట్లో వచ్చాయి. ఫస్ట్లో రాకపోయినా కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే బాగా వస్తుంది. ఒక్కొక్కరిగా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. మరొకసారి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. వామాక్ అనేది చాలా హెల్త్కి మంచిది కదండి, అరుగుదలకి అన్నిటికీ. మనం వాము వాటర్లో బాయిల్ చేసుకొని తాగుతాం కదా, అలాగే ఈ ఆకులను కూడా ఇలా బజ్జీలలో అన్నిట్లలో వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆకు వల్ల. మనకు అంత తెలియదు అనమాట. హెల్త్కి మంచిదని తెలుసు అంతే. తర్వాత అటు ఇటు తిప్పేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇంకొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఉంచుకుందాం. నేనైతే తక్కువ వేసుకున్నాను, అంటే తక్కువ బజ్జీలని తక్కువ ఆయిల్ వేసానండి. నాకు సరిపోతుందని అంత వేసాను. మీకు ఫుల్గా వేసుకోండి, మీరు ఎక్కువ చేస్తే ఒకవేళ. పిల్లలకి చేసి పెట్టండి, కంపల్సరీ బాగా తింటారు. అయితే అసలు ఆకు ఉందా లేదా అనిపించింది. నేనైతే ఉత్తి బజ్జీ తిన్నట్టు అనిపించింది. ఆకు అంత మెత్తగా అయిపోయింది అనమాట. అయిపోయినాయండి బజ్జీలు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు చింపి చూపిస్తాను. అదిగోండి, అది ఆకు షేప్లో వచ్చింది ఒక్క బజ్జీ. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్మూత్గా వెళ్ళిపోయాయి అనమాట బజ్జీలు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అండ్ చేపల కూర అన్ని వీడియోస్ ఉన్నాయండి, పీతల కర్రీ అన్ని వీడియోస్ ఉన్నాయి. చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ ఫర్